రోమా పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. రోమా 8:16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, సకల మంచి ఈవులకు కారణభూతుడా, హల్లెలూయా. దేవాస్తుతుల స్తోత్రం. అయా, ఈ యొక్క శుక్రవారం ఉపవాస కూడికలో ఇంతవరకు దేవా నేను అయా నైనా నోరారా స్తుతించుకున్నాం దేవా, మహింపరుచుకున్నాం. చక్కని శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించున్నాం దేవా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం దేవా. దేవా తండ్రి, మా మంచి బోధ కూడా పరిశుద్ధుడా, ఈరోజు మాకు ఏ వాక్యం కావాలో దేవా, ఆ వాక్యాన్ని దేవా నేను నీ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను. నీ చిత్తమైతే కొద్ది సమయం నీకు సెలవు చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి ఘనత మహి పొందురని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. చాలా కాలం కిందట ఒక దైవజనుడు దేవుని కొరకు ఎంతో బలంగా పరిచర్య చేసిన వాడు వృద్ధాప్యంలోకి వచ్చాడు. అయితే వృద్ధాప్యంలో కూడా ఎంతో ఉత్సాహంగా దేవుని పరిచర్య చేస్తూ క్రైస్తవులను కనిపిస్తే పరిచయం చేసుకుని వెంటనే అడిగాడట, మీరు దేవుని బిడ్డలా, మీరు దేవుని కుమార్తెనా అని చెప్పానంటే కొంతమంది ఏమో ముఖం చిట్లించుకుని పక్క వెళ్ళిపోయేవాళ్ళట. మరి కొంతమంది ఏమో నీకెందుకు అని చెప్పని రివర్స్ ప్రశ్న వేసేవాళ్ళట. మరి కొంతమంది ఏమో అవును నేను దేవుని బిడ్డనే, నేను ఒక మంచి క్రైస్తవులాగా నేను జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అని చెప్పేవాళ్ళట. సరే, ఎవరు ఏమనుకున్నా కూడా ఆ దైవజనుడు మాత్రం తన పద్ధతే మార్చుకోలేదు. ఎవరు కనపడినా కూడా అలా అడగటం మానలేదు. చివరికి ఒక యవనస్తుడు ఆయన కూడా అడిగాడట, ఏంటండి ఇది, ఎవరు కనపడినా కూడా ఎందుకు ఇలా అడుగుతారు అని చెప్పానంటే ఆయన సమాధానం చెప్పాడట, క్రైస్తవులు కదా, మరి క్రైస్తవులు అయి ఉండి నేను దేవుని బిడ్డనే అని చెప్పుకోవడానికి వెనక ముందు ఆడుతున్నారని చెప్పానంటే వాళ్ళలో ఏదో కొద్దిగా సందేహం ఉందన్నమాట. క్రైస్తవులే రక్షణ పొందుకున్నారు, కానీ రక్షణ పొందుకున్న తర్వాత కూడా నేను దేవుని బిడ్డనే, నేను దేవుని కుమార్తెనే అని చెప్పుకోవడానికి సమాధానం వెంటనే చెప్పట్లేదని చెప్పంటే వారి మనస్సాక్షి వారిని గద్దిస్తూ ఉందన్నమాట. అంటే రక్షణ అయితే తీసుకున్నారు, కానీ ఆ పాప భారం వారు ఇంకా మోస్తా కనిపిస్తున్నారన్నమాట. గమనించాలి. ఇంతకీ మనల్ని మనం వ్యక్తిగతంగా ప్రశ్నించుకుందాం. మనం దేవుని బిడ్డలమేనా? మనం ఖచ్చితంగా చెప్పగలమా మనం దేవుని బిడ్డలమని చెప్పని? చేయలేపుతారా ఒకసారి నేను దేవుని బిడ్డని అని చెప్పాను అన్నవాళ్ళు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది చేతులు సగం లేస్తున్న చేతులు పూర్తిగా లేపాలి. గమనించండి, క్రైస్తవులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలు కాలేరండి. ఏదో పేరు మార్చుకున్నంత మాత్రానో, లేకపోతే మందిరానికి క్రమంగా వెళ్తున్నంత మాత్రానో, లేకపోతే దేవునికి కానుకలు ఇచ్చినంత మాత్రానో, దశమ భాగాలు ఇచ్చినంత మాత్రానో, లేకపోతే మందిరంలో పరిచయం చేసినంత మాత్రానో, లేకపోతే మందిరంలోకి వచ్చి పాటలు పాడినంత మాత్రానో దేవుని బిడ్డలు కాలేరండి. దేవుని బిడ్డలు కాలేకపోతే ఎప్పటికీ కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. గమనించాలి, లింక్ ఉంది. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని రాజ్యంలోకి నీకు అర్హత. నువ్వు దేవుని బిడ్డవు కాకపోతే నీకు ఎప్పటికి కూడా దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించే అర్హత లేదు. మరి దేవుని బిడ్డలు కావాలని చెప్పానంటే ప్రశ్న, ఒక వ్యక్తి దేవుని బిడ్డగా
ఎప్పుడు అర్హత పొందుతాడు? యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. అందుకు యేసు అతనితో, ఎవరు అతను? ఎవరండి అతను? నికోదేము అండి. అతని పేరు ఏం పేరండి? నికోదేము అనేటువంటి ఒక యూదుల, చెప్దాం అందరం ఒకసారి నోరు తెరిచి, నికోదేము అని పేరు రాసుకోండి, రాసుకునే వాళ్ళు ఉంటే. నికోదేము అనేటువంటి ఒక పరిసయ్యుల అధికారి ఆ రాత్రికాల సమయంలో యేసు ప్రభు వద్దకు వచ్చాడు. అయితే మరొక ప్రశ్న, ఇంతకీ నికోదేము అంత రాత్రిపూట రహస్యంగా యేసయ్య వద్దకు ఎందుకు వచ్చాడు? అసలు ఇంతకీ ఈ నికోదేము ఎవరయ్యా అని మనం పరిశీలన చేయగలిగితే ఆయన ఒక పరిసయ్యుల అధికారి. ఆనాటి కాలంలో యెరూషలేంలో సన్హెద్రిన్ అనేటువంటి ఒక సభ ఉండేదండి. సన్హెద్రిన్ అని చెప్పానంటే మన దేశంలో సుప్రీంకోర్టు ఎట్లాగో అట్లా అన్నమాట. సుప్రీంకోర్టు నుంచి ఒక లాయర్ గారు ఒక తీర్పు ఇచ్చారని చెప్పి, ఒక జడ్జి ఒక తీర్పిస్తే ఎంత పవర్ఫుల్ ఉంటుందండి? అంత పవర్ఫుల్ అన్నమాట సన్హెద్రిన్ అని చెప్పానంటే. ఇప్పుడు సుప్రీంకోర్టు లాయర్లు కానీ జడ్జిలు కానీ మామూలు క్యాజువల్గా మనలాగా అంటే మనం సాయంకాలం కలిసాను, ఏమని చేస్తాం, ఎరారా టీ తాగుదాం పదరా అని చెప్పని టీ తాగుతాం, సమోసాలు తినుకుంటా సాయంకాలం పూట రోడ్డు పక్కన, ఏమండి వీలైతే బజ్జీలు తినుకుంటా టీ తాగుతాం, లేకపోతే అక్కడ సరదాగా పార్కులో కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ సుప్రీంకోర్టు లాయర్లు జడ్జిలు ఆ విధంగా చేయగలరా? వాళ్ళు కొన్ని ప్రోటోకాల్స్, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అన్నమాట. అదిగో ఆ సన్హెద్రిన్ సభలో ఈ నికోదేమైనటువంటి ఒక అతను ఒక చాలా ముఖ్యమైనటువంటి అధికారి అన్నమాట. చాలా పవర్ఫుల్, మంచి విద్యావేత్త, మంచి జ్ఞానవేత్త, బాగా డబ్బున్నటువంటి అధికారి, పాత నిబంధన గ్రంథం అంతా కూడా అవసరపన పట్టేటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఎందుకు యేసుప్రభు వద్దకు వచ్చాడు? అప్పటికి యేసుప్రభు అని చెప్పండి పరిసయ్యులకు బాగా కోపం వస్తూ ఉంది. మరి పరిసయ్యులే అందరు కలిసి ఆయనను తమ ప్రతినిధిగా ఆయన వద్దకు పంపించి ఆయన చిత్తం ఏంటి, ఎందుకు అసలు ఆయనకి ఈ లోకానికి వచ్చాడో తెలుసుకోవాలని చెప్పి పంపించారా అని ఒక ప్రశ్న. కానీ ఈ నికోదేము యొక్క మాటలన్నిటి గమనిస్తే మనకి అక్కడ కనిపించదు. ఈ నికోదేమే సత్యం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పని ఆశపడి ఆ రాత్రి వేళ ప్రభు వద్దకు వచ్చాడండి. ఎందుకు రాత్రిపూట వచ్చాడు? మరొక ప్రశ్న. యేసు ప్రభు బహుశా ఉదయం అంతా కూడా పరిచర్లోనూ సువార్తలోనూ బాగా బిజీగా ఉండొచ్చు. అందుకని రాత్రిపూట అయితే కొంచెం అనుకూలంగా ఉంటుంది ఆయన కలవటానికి, ఆయన మాట్లాడటానికి. మరొక వాదన ఏంటని చెప్పానంటే పరిసయ్యులు అప్పటికే ఆయన పైన బాగా కోపంగా ఉన్నారు. ఈ నికోదేము వెళ్ళి కలిస్తే ఆయనకి ఇంకా ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందేమో అని చెప్పి బహుశా రాత్రిపూట వచ్చి ఉండు. ఇలా రకరకాల వాదనలు, ఎందుకు రాత్రిపూటనే వచ్చాడు అన్నదానికి అన్నమాట. అంటే మీకు అర్థం కావడం అని చెప్తా ఉన్నాను. సరే, ఏమైతేనేమి ఆయన వచ్చి యేసుప్రభుని కలిసి ఏం మాట్లాడుతున్నాడయ్యా అని చెప్పానంటే, బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడే ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడు అని చెప్తున్నాడండి. మొట్టమొదటిగా ఏమంటున్నాడు మొట్టమొదటిగా? బోధకుడా అని పిలుస్తున్నాడండి. బోధకుడా అని చెప్పంటే ఆనాటి కాలంలో మత పెద్దలకి అటువంటి గౌరవం ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా గౌరవంతో, ఎంతో వినయ విధేయతలతోటి బోధకుడా అని చెప్పని గౌరవిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఈ నికోదేము. అని చెప్పి మాట్లాడుతూ ఏమంటున్నాను చెప్పంటే, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడే ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక్రియలు ఎవడు చేయలేడు. నువ్వు చేస్తున్న సూచక్రియలు చాలా అద్భుతంగా ఉన్నాయ్యా. దేహాలని వెళ్ళగొడుతున్నావు, గుడ్డివారికి చూపునిస్తున్నావు,
ఏమండి, అప్పటికే కానా విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చేశాడు. ఏమండి, అప్పటికే దెయ్యాలు పట్టిన వ్యక్తుల్ని స్వస్థపరిచాడు. ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు ఆ నికోదేము. నువ్వు ఈ విధంగా సూచక్రియలు చేస్తున్నావే, దేవుడు నీకు తోడే ఉంటేనే కానీ నువ్వు ఇటువంటి అద్భుతాలు చేయలేవు. కాబట్టి నువ్వు దేవుని వద్ద నుంచి వచ్చినావని చెప్పి మేము ఎరుగుతున్నాను అని చెప్పని ప్రభువుని గౌరవిస్తూ మాట్లాడుతూ ఉన్నాడండి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటని చెప్పానంటే, ప్రభు చెప్తున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ ఏంటట, అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్తగా జన్మించడం అంటే నికోదేము ప్రశ్నించాడు. ఇప్పుడు అప్పటికే నేను ముసలివాడిని కదా, నేను కొత్తగా జన్మించాలంటే నా తల్లి గర్భంలోకి నేను మళ్ళా వెళ్ళాలా అని ప్రశ్నిస్తే ప్రభు ఉన్నప్పుడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలట. ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయండి మనకి. రెండింటికి మనం వివరణ తెలుసుకోవాలి. నెంబర్ 1, క్రొత్తగా జన్మించడము ఒకటి, ఇంకోటి దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం. 2 ఇక్కడ మనకి అంశాలు. ఒకటి క్రొత్తగా జన్మించడము, ఇంకోటి దేవుని రాజ్యంలోకి ప్రవేశించడము. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? ప్రభు ఏమన్నాడు? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలంటున్నాడు. క్రొత్తగా జన్మించడం అని చెప్పానంటే మారు మనసు పొందుకుని బాప్తిసం తీసుకోవటమే క్రొత్తగా జన్మించడం అని చెప్పానంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాప్టిజం అని చెప్పానంటే ఏంటి? బాప్టైజో అనేటువంటి గ్రీకు పదం నుంచి మనకి బాప్తిస్మం వచ్చింది. బాప్టైజో అని చెప్పానంటే ముంచుట, లేకపోతే పాతి పెట్టబడుట. బాప్టైజో అని చెప్పానంటే అంటే యేసు ప్రభు ఆనాడు ఏ విధంగా మరణించి పాతి పెట్టబడ్డాడో నువ్వు కూడా అదే విధంగా పాతి పెట్టబడాలి. నువ్వు కూడా అదే విధంగా సమాధి చేయబడాలి. అంటే మరణించాలనే కాదండి. రోమపత్రికలో ఒక మాట ఉంటుంది. రోమపత్రికలో 6వ అధ్యాయం 3వ వచనం, రోమపత్రిక 6:3లో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా. ఆ ప్రభువు ఏ విధంగా మరణించాడో అచ్చం అదే విధంగా మనం కూడా ఆ యొక్క నీటిలో ముంచబడాలి. ఆ నీటిలో ముంచబడినప్పుడు నీ యొక్క పాత జీవితం అంతా కూడా ఆ నీటిలో సమాధి చేయబడాలి. ఏదో బాహ్య ప్రక్షాళన కాదు కానీ, నీటిలో మునిగితే పైపైన కడుక్కోవడం కాదు కానీ అంతరంగ ప్రక్షాళన, నీకు హృదయ ప్రక్షాళన జరగాలి. ఎప్పుడైతే ఒక్కసారి నీటిలో ముంచబడి తిరిగి లేచిన తర్వాత క్రొత్త ఆలోచనలు, కొత్త హృదయము, క్రొత్త మనస్సు నీలో కలగాలి. ఆ నీటిలో ముంచబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా పాత జీవితము నీలో కనిపించడానికి వీల్లేదండి. కొంతమందిలో ఏంటని చెప్పంటే, చింత తెచ్చిన పులుపు చావదు అన్నట్లుగా తీసుకుంటారు బాప్తిసం పేరుకి. కానీ ఆ పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత ప్రవర్తన, పాత నడవడిక పోవండి. దానివల్ల ఏమాత్రం కూడా లాభం లేదండి. గమనించాలి. బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నాము గమనించండి. ఆదాము యొక్క పాపం వల్ల, అలాగే మానవులుగా మనం చేసే పాపం వల్ల దేవునికి మానవునికి మధ్య సంబంధం తెగిపోయింది. ఆయన పరిశుద్ధుడు, మనమేమో పాపులం. ఈ విధంగా ఉంటే మనం ఎప్పటికి కూడా ఆ దేవుని ఎప్పటికీ మనం చేరుకోలేం. కాబట్టి మానవుడు తాను పాపినని గ్రహించి ఆ యేసుక్రీస్తు ప్రభు కాచిన రక్తంలో మన పాపాలు కడుక్కుంటే అదిగో అప్పుడు మనము పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడతాము. అదిగో అప్పుడు మాత్రమే ఆ ప్రభు యొక్క 2వ రాకడలో
ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడే సంఘంలో ఉంటామండి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని చెప్పంటే బాప్తిసం తీసుకున్నప్పుడే జరుగుతాయి. బాప్తిసం ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడగలడు. మరి ఇంకా ఎటువంటి కార్యక్రమం వల్ల కానీ, దేవునికి నువ్వు కానుకలు ఇవ్వటం వల్ల కానీ, నీ యొక్క నీతి క్రియల వల్ల కానీ, నీ యొక్క మంచి పనుల వల్ల కానీ, ఏమండి నువ్వు సంఘంలో సభ్యుడిగా ఉన్నంత మాత్రంగా దేని వల్ల కూడా నువ్వు నీతిమంతునిగా తీర్చబడలేవు. దేవుడు ఏర్పడిన ఒక గొప్ప కార్యక్రమమే ఈ బాప్తిస కార్యక్రమం. నెంబర్ టూ, దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం అంటే ఏంటి? రెండవ ప్రశ్న. మొట్టమొదటిగా క్రొత్తగా జన్మించటము, రెండవదిగా దేవుని రాజ్యంలోకి ప్రవేశించటము. దేవుని రాజ్యము పరలోక రాజ్యం. అమ్మా, దేవుని రాజ్యము పరలోక రెండు ఉన్నాయమ్మా. రెండు రాజ్యాలు ఉన్నాయి. దేవుని రాజ్యం అని చెప్పారంటే మరి ఏమి లేదమ్మా, నీ హృదయం అనేటువంటి కోటకి ఆయన రాజుగా చేసుకుని ఆ రాజు యొక్క ఆజ్ఞలను పాటిస్తే దేవుని రాజ్యంలోకి ప్రవేశించినట్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ హృదయానికి ఆయన రాజుగా ఉన్నాడా, లేకపోతే అల్లావుద్దీన్ అద్భుతంలో భూతంగా ఉన్నాడా? కొంతమంది హృదయాలకి దేవుడు రాజుగా ఉండడు. ఎలా ఉంటాడు? బానిసగా ఉంటాడు. అవసరాలు తెచ్చేటువంటి బానిస అన్నమాట. నాకు ఇది కావాలి, నా అవసరం తీరిస్తేనే నేను మందిరానికి వస్తాను, నా కష్టాలు పోతేనే మందిరానికి వస్తాను, నా ఇరుకులు ఇబ్బందులు పోతేనే మందిరానికి వస్తాను, లేకపోతే చాలామంది మందిరానికి రారు. మాకు అన్ని కష్టాలే, అన్ని ఇరుకులే, అన్ని ఇబ్బందులు, ఎందుకు మందిరానికి పోవాలి? నీ హృదయానికి ఆయన రాజుగా చేసుకుని ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో, ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన మాట ప్రకారం ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, అదిగో అదే దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించినట్లు. నువ్వు దేవుని యొక్క రాజ్యంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తావో ఖచ్చితంగా అప్పుడు ఆయన యొక్క రెండవ రాకడలో ఎత్తబడి పరలోక రాజ్యంలోకి నువ్వు చేరతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది డిఫరెన్స్. కొత్తగా జన్మించడం అంటే దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించడం అంటే. అయితే కొత్తగా జన్మించిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత ఏ విధంగా జీవించాలి? ఈరోజు నా వాక్యాంశం ప్రధానంగా ఇదే. రక్షణ పొందుకున్న తర్వాత బాప్తిసం తీసుకుంటారు, అందరూ సంతోషంగా నా సంకటములన్నీ తీరిపోయే చక్కగా పాటలు పాడతాం, గాడ్ బ్లెస్ యు నాన్న అని చెప్పని అయిపోతుంది అంతా అక్కడతోటి. అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? వాట్ నెక్స్ట్? రక్షణ పొందుకున్న తర్వాత మన జీవితం ఎలా ఉండాలి? ఇదిగో ఇదే ప్రధాన అంశం. ఎఫెసీ పత్రికలో ఒక చక్కని మాట వ్రాయబడింది. ఎఫెసీ పత్రిక 4:17, 18, 19. కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. మొట్టమొదటిగా అన్య జనులు నడుచుకునకూడదు. ఇంతకుముందు మీరు ఏ విధంగా జీవించి ఉండొచ్చుగాక, అన్య ఆచారాలు అభ్యసించి ఉండొచ్చుగాక, అన్య అలవాట్లు, ముహూర్తాలు, మంచి రోజులు వగేరా అవన్నీ చూసి ఉండొచ్చుగాక. కానీ ఇక మీదట ఎప్పటి నుంచి? ఇక మీదట ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకుంటావో, రక్షణ పొందుకున్న పిమ్మట అన్యజనుల వలె నువ్వు ప్రవర్తించడానికి వీల్లేదు. మొట్టమొదటిగా ప్రధానమైనటువంటి అంశం అండి. నెంబర్ 2, వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. చాలండి. అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన చేష్టలు, అపవిత్రమైన కార్యకలాపాలు, పాపిష్టి సినిమాలు, అటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకని చెప్పానంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. పాపము, పరిశుద్ధత రెండు కూడా ఎప్పుడు కూడా ఒకే దగ్గర ఎప్పుడు కూడా నివాసం ఉండలేవండి.
కాబట్టి పరిశుద్ధంగా జీవించాలి. అదేవిధంగా కొలసీ పత్రికలో 3వ అధ్యాయము 8, 9, 10 చక్కని మాటలు అక్కడ కూడా రాయబడి ఉన్నాయి. కొలసీ పత్రిక అంటే కొత్తగా జన్మించిన తర్వాత మనం ఏ విధంగా జీవించాలి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వాటన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. గమనించండి, మనం రక్షణ పొందుకున్న తర్వాత మనము ప్రత్యేకించబడిన వారం అమ్మ. లోకంలో నుంచి మనము వేరుపరచబడ్డ వారము. దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఆ రక్షణ పొందుకున్న తర్వాత మనం అంతకుముందు జీవించినట్లుగా, కొంతమంది చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటారు, బూతులు. నోరు తెరిస్తే బూతులే. రక్షణ పొందుకున్న వారు కూడా మన మాటలు బట్టి మన ఎదుటి వాళ్ళు మనం తీర్పు తీర్చకూడదు. మీరు క్రైస్తవులా, అవునా అని మనల్ని ఆశ్చర్యంగా ప్రశ్నించకూడదు. మిమ్మల్ని చూసి అనుకున్నానండి మీరు క్రైస్తవులే అని చెప్పేసి, మీ యొక్క మాట, నడవడిక, మీ ప్రవర్తన చూసి మీరు క్రైస్తవులు అని చెప్పి అనుకున్నామండి అని చెప్పని ఎదుటి వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. అంతేగాని మన యొక్క నోటి మాటలు, కొంతమందికి నోరు తెరిస్తే అన్నీ ఎప్పుడు కూడా చెడ్డ మాటలే, అన్నీ బూతు మాటలే. మనం ఏం మాట్లాడతామో మన పిల్లలు కూడా అవే నేర్చుకుంటారండి. కాబట్టి ఏముంది వాక్యంలో, మీ నోట బూతులు అను వాటన్నిటిని కూడా విసర్జించుడు. కోపము ఏముంది వాక్యంలో, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. దుర్భాషలు ఏది కూడా మీ నోట రానివ్వకూడదు. చక్కని మాటలు ఇవన్నీ కూడా. ఇంకేముంది చెప్పంటే, ముందు చూస్తే, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మీరు ధరించుకొని ఉన్నారు. ప్రాచీన స్వభావం, ఇంతకుముందు మీరు ఆ విధంగా జీవించారు, ఇంతకుముందు మీరు పాపంలో జీవించి ఉన్నారేమో, కానీ ఈనాటి నుంచి మీరు నూతన స్వభావము, నవీన స్వభావం మీరు ధరించుకున్నారు. కాబట్టి అదిగో ఆ విధంగా నూతనంగా మీరు జీవించాలని చెప్పిన వాక్యం ఇక్కడ స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. గమనించాలి. ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటని చెప్పంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత, ఈరోజు ఇద్దరికి చెప్తా ఉన్నాను, బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రధానంగా ఒక చక్కని తీర్మానం తీసుకోవాలండి. తీర్మానం అని చెప్పంటే డెసిషన్ తీసుకోవాలి. క్రీస్తు కొరకు ఇక నుంచి నేను ఏ విధంగా జీవించాలి, ఇదిగో ఈ విధంగా నేను జీవిద్దాం అనుకుంటున్నాను, నా రక్షకుడు క్రీస్తు కొరకు నేను ఇదిగో ఈ విధంగా నేను జీవిద్దాం అనుకుంటున్నాను అని ఒక తీర్మానం తీసుకోవాలండి. బైబిల్లో కొంతమంది అదేవిధంగా తీర్మానం తీసుకున్నారు. ఆ విధంగా తీసుకున్న తీర్మానము వారి యొక్క జీవితాలను మలుపు తిప్పేసింది. ఒక 2-3 చెప్తాను మీకు తీర్మానాలు. తీర్మానం తీసుకుంటే మన యొక్క బ్రతుకులు, మన జీవితాలు ఏ విధంగా మార్చబడతాయో. కొంతమంది తీర్మానం తీసుకొని ఏదో వచ్చిన పోయాం, అక్కడ మునిగా అయిపోయింది అంతే, మళ్ళా పాత జీవితమే. అట్లా వద్దండి. దేవుని కొరకు ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఇక నుంచి నేను ఈ విధంగా రోషం కలిగి జీవిస్తాను. బైబిల్లో మనకి రూత్ అనేటువంటి ఒక స్త్రీ కనిపిస్తుంది. మనకి రూత్ అనే సహోదరి, ఆమె ఒక తీర్మానం తీసుకుంది. ఏంటయ్యా అని చెప్పానంటే, రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నేను వెళ్ళు చోటకి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చాలండి. ఒక గొప్ప తీర్మానం తీసుకుంది రూతు. మనకందరికీ తెలుసు, సహోదరి నయోమి బెత్లెహేములో కరువు వచ్చిందని దేవుని వద్ద విచారణ చేయకుండానే, దేవునికి ప్రార్థన చేయకుండానే ఏం చేసిందమ్మా, తన భర్తని 2 కొడుకులను తీసుకుని మోయాబు దేశానికి వచ్చేసింది. మోయాబు దేశము ఒక శపితమైనటువంటి దేశం, శపితమైన ప్రాంతము. అయితే అక్కడికి వచ్చి తన 2 కుమారులు కూడా అక్కడ మనకి రూతు, ఓర్ప అయినటువంటి వారితోటి వివాహం జరిపించింది. అయితే కొంతకాలానికి నయోమి
భర్త చనిపోతాడు. మరి కొంతకాలానికి 2 కుమారులు కూడా చనిపోతారండి. నయోమి ఒంటరిది అయిపోతుంది. 3 భార్యపై జీవిస్తూ ఉంటుంది. నయోమికి భర్త లేడు, అలాగే కోడళ్ళకు కూడా భర్తలు లేకుండా అయిపోతారండి. దేవుని వద్ద విచారణ చేయకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా నిర్ణయం తీసుకున్నందుకు అది రూతు ఆ విధంగా శిక్ష అనుభవించింది. అయితే కొంతకాలానికి బెత్లెహేంలో మళ్ళీ చక్కగా సమృద్ధి ఉందని చెప్పని దేవుడు బెత్లెహేమును దర్శించడం తెలుసుకున్నట్టు రూతు నయోమి ఏముంటుందమ్మా అప్పుడు, అమ్మా నేను తిరిగి మళ్ళా నేను నా దేశానికి వెళ్ళిపోతాను, మీరు కూడా ఏం చేస్తారని చెప్పానంటే మీరు కూడా మీ ఇళ్ళకి వెళ్ళి మరలా మీరు వివాహాలు చేసుకోండి. ఇప్పుడు నేను మళ్ళా నాకు పెండ్లయి మళ్ళీ నాకు కుమారుడు కలిగి ఆ కుమారుడు మీరు మళ్ళీ వివాహం చేసుకోవాలని చెప్పానంటే అప్పటికి మీరు ముసలివారు అయిపోతారు, కాబట్టి మీరు మళ్ళీ మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పానంటే ఓర్ప ఏముంటుందండి, ముద్దు పెట్టుకుని వెళ్ళిపోద్ది. సరే మంచిది అత్త అని చెప్పని. కానీ రూతు మాత్రము చక్క నిర్ణయం తీసుకుంటుంది. ఏంటని చెప్పానంటే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నన్ను వెళ్ళవద్దు అని చెప్పని అనొద్దు. నీ జనమే నా జనము, నువ్వెక్కడోటి నేను అక్కడే ఉంటా అత్త, నేను నీతో పాటు వస్తాను, నీ దేశానికి నేను కూడా వస్తాను అత్త, దయవుంచి నన్ను పొమ్మని చెప్పి అనొద్దు అత్త అని చెప్పని చెప్తుందండి. ఆ రోజు రూత్ తీసుకున్న తీర్మానము ఆమె జీవితాన్ని ఎంత మలుపు తిప్పిందయ్యా అని చెప్పానంటే మనకందరికీ తెలుసు. బోయజు తోటి వివాహం జరుగుతుంది రూతుకి. రూతు బోయజుల యొక్క కుమారుడి పేరే ఓబేదు. ఓబేదు యొక్క కుమారుడే యెషై. యెషై యొక్క కుమారుడే దావీదు. దావీదు కుమారునిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ రోజు రూత్ తీసుకున్న తీర్మానము రూతుని యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడేలాగా చేసిందండి. తీర్మానం ఎంత ప్రాముఖ్యమైందో మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. రూతు చాలా గట్టి నిర్ణయం తీసుకుంది. నేను వెళ్ళనత్తా, నీ దేశం నేను వచ్చేస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పని తీర్మానం తీసుకుందండి. ఎక్కడ మోయాబీరాలు ఏమండి, శపితమైనటువంటి ప్రాంతంలో మోయాబీరాలు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడింది. కారణము రూతు యొక్క తీర్మానం అండి. నెంబర్ 2, ఎస్తేరు యొక్క తీర్మానము. ఎస్తేరు అని చెప్పిన ఒక సహోదరి ఉంది, ఆమె కూడా తీర్మానం తీసుకుందండి. ఎస్తేరు 4వ అధ్యాయము 16వ వచనం. ఎస్తేరు 4:16. నీవు పోయి షూషనునందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందము, ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజునందుకు ప్రవేశించుదును, నేను నశించెదను. ఆనాడు ఎస్తేరు తీసుకున్న నిర్ణయం ఎంత మహోన్నతమైందని చెప్పానంటే, రాజు వద్దకి రాజు పిలుపు లేకుండా వెళితే మరణశిక్షే. హామ్ అనేటువంటి ఒక అధికారి మొర్దెకై మీద కోపంతో, మొర్దెకై ఒక యూదుడు కాబట్టి యూదులందరినీ కూడా నశింపచేయాలని చెప్పని రాజు వద్ద లేనిపోని మాటలు చెప్పి ఒక చట్టం పుట్టిస్తాడు. అది తెలుసుకున్నటువంటి మొర్దెకై ఎస్తేరు వద్దకు వచ్చి, అమ్మా ఇదిగో ఇది పరిస్థితి, కాబట్టి నువ్వు ఏం చేస్తావని చెప్పానంటే నువ్వు రాజు వద్దకు వెళ్ళి విషయం చెప్పు. అమ్మో రాజు వద్దకు వెళ్ళటమా, రాజు పిలుపు లేకుండా వెళ్తే మరణశిక్ష పడుతుంది నాకు అని చెప్పి అన్నప్పుడు అప్పుడు మొర్దెకై అంటాడు, అమ్మా నువ్వు సహాయం చేయకపోతే, నువ్వు రాజు వద్దకు వెళ్ళకపోతే మాకు దేవుడికి సహాయం చేయలేడా? మాకు వేరొక దిక్కు నుంచి దేవుడు సహాయం చేస్తాడు. ఇందు నిమిత్తమే ఒకళ్ళని వీడికి వచ్చావేమో,
ఆలోచన చేయి అన్నప్పుడు ఎస్తేరు ఒక తీర్మానం తీసుకుంటుందండి. నేను నశించేదను, అయితే ఏంది పర్లేదు, నా ప్రాణం పోతే పోవచ్చుగాక, నేను రాజు వద్దకు వెళ్తాను, అయితే మీరు ఏం చేయాలని చెప్పంటే నా గురించి మీరు ప్రార్థన చేయండి. ఎన్ని రోజులు? 3 దినములు నా కొరకు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటాము అన్నాడు. ఎస్తేరు పనికత్తెలు, అదేవిధంగా యూదులందరూ కూడా ఉపవాసం ఉన్నారండి. రాజా ఆజ్ఞ మార్చబడింది. హల్లెలూయా. ఎవరైతే హామాను కుట్ర పన్ని చట్టం పుట్టించాడో అదే ఉరికి మీద హామాను ఉరితీయపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎస్తేరు యొక్క తీర్మానము యూదులందరినీ కూడా రక్షించేలాగా చేసింది. తన వారిని రక్షించుకుంది ఎస్తేరు. అదిగో ఆ విధంగా యూదులు రక్షించబడబట్టే యేసు ప్రభు యొక్క ఆగమనం సాధ్యమైందండి. ఈ లోకానికి సాతాను ఏదో విధంగా ఇబ్బంది పెడతాడు, గమనించాలండి. ఆనాడు రూతు యొక్క తీర్మానం వల్ల రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఎస్తేరు యొక్క తీర్మానం వలన యూదులందరూ కూడా రక్షించబడ్డారు. యేసుక్రీస్తు యొక్క ఆగమనం సాధ్యమైందండి. మూడవదిగా యెహోషువ తీర్మానము. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనును, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఎంత చక్కని మాట అండి. ఆనాడు దేవుడు వారికి కనాను దేశాన్ని వాగ్దానం చేశాడు. మీకు నేను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు కానుకగా ఇస్తానని చెప్పని. ఇదిగో యెహోషువ ఆధ్వర్యంలో అందరికీ కూడా ఆ యొక్క దేశాలు, ఆ యొక్క దేశమంతా కూడా విభాగించబడుతుంది. ఆ సమయంలో యెహోషువ ఒక తీర్మానం తీసుకున్నాడు. దేవుడు ఈ విధంగా మీరు అన్యులతో సహవాసం చేయవద్దు అని చెప్పిన స్పష్టంగా చెప్పాడే. మరి మీరు ఏ విధంగా జీవిస్తారు? దేవుని పట్ల నమ్మకంగా జీవిస్తారా, లేకపోతే అన్య దేవతలను ఆరాధన చేస్తారా? ఒకవేళ మీరు ఆరాధిస్తే ఆరాధించండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాము. ఈరోజు మా ఇంట్లో అందరూ కూడా ఏమండి, ఇంకెవరు కూడా దేవుణ్ణి నమ్ముకోలేదండి. మా ఇంట్లో ఎవరు ప్రార్థన చేసుకోరండి. మా చుట్టుపక్కల అందరూ కూడా అన్యులేనండి. మా రూములో అందరూ కూడా అన్యులేనండి, ప్రార్థన చేసుకునేరు. మా ఆయన మహా తాగిపోతండి, ప్రార్థన చేసుకునేడు. ప్రార్థన చేసుకోవాలని చెప్పండి, చాలా కష్టంగా ఉందని, సమయం లభించట్లేదండి అని చెప్పి అంటున్నావేమో. ఇదిగో ఆనాటి కాలంలోనే యెహోషువ గారు కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీలు వారందరి ముందు సవాల్ చేశాడు. మీరు ఎవరినైనా సేవిస్తే సేవించండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాని సేవిస్తామని చెప్పని గట్టి తీర్మానం తీసుకున్నాడండి. ఈరోజు రక్షణ పొందుకోబోతున్నారు మీరు ఏ విధంగా తీర్మానం తీసుకుంటారు? మీ తీర్మానం ఈనాడు ఏమై ఉంది? ఒక్కసారి వ్యక్తిగతంగా ప్రశ్నించుకోండి. అయితే మీరు తీర్మానం తీసుకుంటే వాడు ఊరికే ఉండడు. ఒకడున్నాడు. మీరు తీర్మానం తీసుకుని ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే వాడు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఆటంకాలు కల్పిస్తూనే ఉంటాడు. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు మీకు తెలిసి ఉంటుంది చాలామందికి. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అయితే బైబిల్లో ఉన్న తప్పులు వెతకాలా అని చెప్పని బైబిల్ చదవడం ప్రారంభించాడట. అయితే బైబిల్ అంతా పూర్తయ్యేసరికి బైబిల్లో ఉన్న తప్పులు కాదు, ఆయనలో ఉన్న తప్పులు ఒక్కటి బయటపడటం మొదలైనట.
ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయి ఇక నేను ఇందులో కాదు, నేను ఖచ్చితంగా నేను బాప్తిసం తీసుకోవాల్సిందే అని చెప్పని తీర్మానం తీసుకున్నానండి. ఆ విధంగా తీర్మానం తీసుకుంటే అతని యొక్క స్నేహితులు, కుటుంబీకులు, బంధువులు అందరూ కూడా ఎన్నో ఆటంకాలు కల్పించారట. గట్టిగా ఆయన మీద కోపపట్టం మొదలు పెట్టారట. నీకు విదేశీ మతం దొరికిందా? నీకు మన మతం లేదట్రా, ఎందుకు ఆ మతం తీసుకుంటావు? మన మతంలో తప్పులుంటే మార్చరాదా, పోయిందేముంది? మన గ్రంథాలు ఏమైనా తప్పులుంటే మార్చరాదా, పోయిందేముంది అని చెప్పానంటే ఆయన ఒకటే అన్నాడట. ఏంటని చెప్పంటే, నేను మార్చే మతం నాకు అక్కర్లేదు, నాకెందుకు, నన్ను మార్చే మతం నాకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మార్చే దేవుడు నాకు అక్కర్లేదు, నన్ను మార్చేటువంటి దేవుడు, ఆ దేవుడు నాకు కావాలి అని చెప్పని గట్టిగా నిర్ణయం తీసుకొని, గట్టిగా తీర్మానం తీసుకొని, ఎన్ని కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని ఎదురైనా సరే దేవుని కొరకు బలంగా నిలబడ్డాడు ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు. బహు గొప్పగా సేవ చేశాడండి. ఈరోజు రక్షణ పొందుకోబోతున్నారు. మీరు ఎటువంటి తీర్మానం తీసుకోబోతున్నారు? ఎందుకని చెప్పంటే, పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. మొదటి పేతురు 5:8, మొదటి పేతురు 5:8, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మీ ఆత్మీయ ఎదుగుదల చూసి బాగా దుఃఖపడతారు వాడు. అరే అరే, బాగా చర్చికి వెళ్తున్నారే, రెగ్యులర్ చర్చికి వెళ్తున్నారే, బైబిల్ చదువుకుంటున్నారే, ప్రార్థన చేసుకుంటున్నారే అని చెప్పిన వాడు ఏదో విధమైన ఆటంకాలు కల్పిస్తాడు. కొన్నిసార్లు వెలుగు దూత వేషంలో వస్తాడట. ఏమండి, నిజమే కదా వీళ్ళు చెప్పింది, నిజమే కదా, కరెక్టే కదా అనిపిస్తుంది అనమాట. అలా వెలుగు దూత వేషంలో వచ్చి మనల్ని మోసం చేస్తాడు. ఆనాడు హవ్వను మోసం చేసినట్లుగా కొలస్సీ పత్రికలో ఆ మాట ఉంది, చూద్దాం. 2 కొరింథీ 11:14 ఆ మాట ఉందండి. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. వెలుగు దూత వేషం ధరించి మన వద్దకు వస్తాడటండి. కాబట్టి శత్రువుతో పోరాటం ఎప్పటిదాకా అని చెప్పానంటే, అంతము వరకు, మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు ఆ శత్రువుతో మనకు పోరాటము సాగుతూనే ఉంటుందండి. ఏదో రకమైన శోధనలు వస్తూ ఉంటాయి, ఏదో రకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. అందుకే వాక్యం ఏముందంటే, అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. అంతం వరకు సహించాలి, అంతం వరకు ఈ పోరాటాన్ని చేయాలి, అంతం వరకు సాతానుతో నువ్వు ఆ యొక్క యుద్ధం చేస్తూనే ఉండాలి. అప్పుడే నువ్వు రక్షించబడతావు. అయితే వాడిని ఎదిరించడానికి నువ్వేం చేయాలని చెప్పానంటే, ఎఫెసీ పత్రికలోనే ఒక చక్కని మాట, ఎఫెసీ పత్రిక 6:13 ఎఫెసీ 6:13, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆపద్దినమందు వాడిని ఎదిరించడానికి ఏం చేయాలట? సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సర్వాంగ కవచం, అందులో ప్రధానమైన అంశం ఏంటని చెప్పానంటే, సర్వాంగ కవచంలో మొట్టమొదటిగా సత్యమైనటువంటి దట్టి కట్టుకోమని చెప్తున్నానండి. ఏంటది? మీ నడుముకి సత్యమైనటువంటి దట్టి కట్టుకోవాలండి. దట్టి అంటే నడికట్టు. దట్టి అంటే ఏంటండి? నడికట్టు. పని చేస్తూ ఉంటారు కదా, ఏం చేస్తారు పని చేసేవాళ్ళు? ఏమండి, ఏం చేస్తారమ్మా? నడుము గట్టి కట్టుకుంటారు కదా, నడికట్టులా కట్టుకుంటారు కదా. ఏమండి సహోదరులు, మీకు బాగా తెలిసి ఉండాలి నడికట్టు అని చెప్పానంటే. డెలివరీ తర్వాత కడతారు కదా నడికట్టు అని చెప్పేసి. నడికట్టు చాలా ఎందుకని చెప్పానంటే, నడుముకి బలం కోసము, అలాగే వస్త్రాలు జారిపోకుండా కూడా నడికట్టు కట్టుకుంటారండి. సత్యమైనటువంటి దట్టి కట్టుకోవాలి.
సత్యం అని చెప్పానంటే దేవుని యొక్క వాక్యమే సత్యము. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ఏం చేయాలమ్మా? ఆ వాక్య ఆధారం పైన మన గృహం కట్టుకోవాలి. ఆ వాక్య ఆధారం పైన నీ గృహం లేకపోతే వానలు వచ్చును, వరదలు వచ్చును, ఆ గృహం కొట్టుకుపోద్ది. ఆ బండ పైన నీ గృహం లేకుండా ఇసుక పైన నీ ఇల్లు కట్టుకుంటే, వాక్య ఆధారం లేకపోతే చిన్న చిన్న సమస్యలకి నువ్వు జారిపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది మందిరానికి వస్తారు, బాగానే వస్తారు, కానీ చిన్న సమస్య రాగానే జారిపోతారు. ఎందుకంటే వాక్య ఆధారం లేదు వాళ్ళకి. ఆ వాక్య ఆధారం లేకపోతే కష్టాల్లో, శ్రమలు వచ్చినప్పుడు దేవుని పైన ఆధారపడి ప్రార్థన చేయలేరు. నీరసపడిపోతారు, కృంగిపోతారు. వాడొక మాట చెప్తాడు, అటుపక్క పోతారు. వీడొక మాట చెప్తారు, అటుపక్క పోతారు. వాస్తవం. అలా ఈజీగా జారిపోయే అవకాశం ఉంటుందండి. ఆ వాక్య ఆధారమైన ఆ బండ పైన నీకు పాదాలు నిలుపుకోకపోతే నువ్వు కిందకి జారిపోయే అవకాశం ఉంటుంది. అందుకేముంది వాక్యంలో? ఆయన బండ మీద నా అడుగులు నిలిపెను అని చెప్పిన ఉంటుంది వాక్యంలో. ఆ యొక్క ఊపిలోకి దిగిపోకుండా బండ మీద మన యొక్క అడుగులు స్థిరంగా నిలుపుకోవాలి. ఏ బండ? వాక్యమైనటువంటి బండ, సత్యమైనటువంటి బండ. ఆ యొక్క బండను ఆధారం చేసుకుని మనం ముందుకు సాగాలి. ఆ వాక్య ఆధారం లేకపోతే ఆ వెలుగు దూత నీ వద్దకు వస్తే అవమ్మలాగా పడిపోతావు, అంతే. ఆనాడు అరణ్యంలో హవ్వమ్మని సాతానుగాడు మోసం చేశాడు. అలాగే యేసు ప్రభువును కూడా అదే విధంగా మోసం చేయాలని చూశాడు. యేసు ప్రభు ఏం చేశాడండి? కొట్లాడా? ఏమా? మల్ల యుద్ధం చేశాడా? కత్తిపట్టి ఫైటింగ్ చేశాడా? ఏం చేశాడమ్మా? వాక్యముతోనే సమాధానం, వాక్యంతోనే సమాధానం చెప్పాడండి. సాతాను అన్న మాటలకి తిరిగి మళ్ళా వాక్యంతోనే మళ్ళా సమాధానం చెప్పాడండి. సాతానుగాడు నోరు మూసుకుని వెళ్ళిపోయాడు. అదిగో అలా వాక్యం నీకు తెలుసుంటే నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. వాక్య ఆధారం లేక చాలామంది జారిపోతున్నారు. సత్యమైన నడుము గట్టిగా దట్టిలాగా కట్టుకోమని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. నెంబర్ 1. నెంబర్ టూ విశ్వాసమైన డాలు కట్టుకోమని చెప్పండి. విశ్వాసమైన డాలు కట్టుకోమని చెప్తున్నాను. డాల్ అంటే అమ్మా, యుద్ధానికి పోయేటప్పుడు డాల్ ఉంటుంది కదా మన చేతికి, అలా డాల్ ఉండాలన్నమాట. క్రైస్తవ జీవితంలో విశ్వాసము చాలా ప్రధానమైన అంశం అన్నమాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలే ఉండటం అసాధ్యము. చాలా ఉన్నాయి, నేను ప్రాముఖ్యమైన 3 చెప్తున్నాను అన్నమాట. నీతిని, మైమరుపు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఏదైతే ప్రాముఖ్యం చెప్తున్నాను. మొట్టమొదటిగా సత్యమైన దట్టి కట్టుకోవాలి. నెంబర్ 2 విశ్వాసమనే డాలు పట్టుకోవాలి. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనదండి. మనకి బైబిల్ గ్రంథంలో చూస్తే ఆనాటి నుంచి, నోవహు గారి కాలం నుంచి, ఏమండి, దేవుడు ఏం చెప్పాడు? నోవహుకి ఓడగట్టమని చెప్పాడు. విశ్వాసంతో ఓడగట్టాడు. వర్షాలు, వరదలు తెలియదు అప్పటి వరకు ఎలా ఉంటాయని చెప్పని, కానీ దేవుని పట్ల దేవుడు చెప్పాడు వర్షం వస్తుందని చెప్పని ఓడగట్టేశాడు. ఆనాటికి నోవహు గారి దగ్గర నుంచి, అలాగే మనకి నోవహు తర్వాత అబ్రహాం గారి దగ్గర నుంచి విశ్వాసంతో, అబ్రహాము గొప్ప విశ్వాస వీరుడు. నోవహు గారి దగ్గర నుంచి, అబ్రహాం గారి దగ్గర నుంచి, మోషే దగ్గర నుంచి, దావీదు గారి దగ్గర నుంచి ఇటువంటి గొప్ప గొప్ప విశ్వాస వీరులు. మనకి హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల యొక్క జాబితా అంతా కూడా రాయబడి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీస్తారా ఒకసారి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తే అవన్నీ కూడా విశ్వాస వీరుల జాబితా ఉంటుందండి. ఇంటికి చదువుకుండా వస్తారు విశ్వాస వీరుల యొక్క జాబితా. అయితే అది ఆనాటి కాలంలో, మరి ఈనాడు ఈ క్రొత్త నిబంధన కాలంలో క్రైస్తవులుగా జీవిస్తున్న మనం ఏ విధంగా జీవించాలి?
ఆనాడు వారు ఆ విధంగా విశ్వాసం కలిగి జీవించాలి. మరి ఈనాడు మరి మనం ఏ విధంగా జీవించాలి? ఒక అధ్యాయం పక్క తిప్పితే 12వ అధ్యాయం 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదురు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ, నువ్వు ఆ పక్క ఈ పక్క చూడడానికి వీల్లేదు. యేసుక్రీస్తు వైపు చూస్తూ మన ఎదుట ఒక పందెం ఉంచబడింది. ఆ పందెన్ని మనం గెలవాలి. ఓపికతో పరిగెత్తుదాము. విశ్వాసమైన డాలు పట్టుకుని ముందుకు సాగాలి. అలాగే సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనేటువంటి జోడి. కొంతమంది నాకెళ్ళి ప్రశ్నార్థం చూస్తూ ఉన్నారు, జోడు అంటే ఏం చెప్పని. జోడు అంటే ఏందమ్మా? చెప్పులు జోడమ్మా. చిన్నప్పుడు పిల్లలు అయితే తెలిసి తెలియక ఒక చెప్పు వేసుకుంటారు కదా, ఒక చెప్పు వేసుకుని ఇట్లా ఇట్లా ఊగుతా పోతూ ఉంటారు. నవ్వుకుంటూ ఉంటాం మనం చూసి. మనం కొన్నిసార్లు ఈ కాలు చెప్పు, ఆ కాలికి ఆ కాలు చెప్పు వేసుకొని పోతూ ఉంటాం, తెలియదు వాళ్ళకి. సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడి. అంటే 2 జోళ్ళు వేసుకుని పోవాలి. సమాధాన సువార్త, సిద్ధ మనస్సు 2 ఉండాలండి. అంటే వాక్య పరిజ్ఞానం ఉండాలి, అలాగే సిద్ధ మనసు కూడా ఉండాలి. కొంతమందికి వాక్య పరిజ్ఞానం బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ సిద్ధ మనసు ఉండదు. సోమర్తనం, చెప్దాంలే, పోదాంలే అంటే ఉత్సాహం ఉండదు అన్నమాట. కొంతమంది సిద్ధ మనసు ఉంటుంది, వాక్యం చెప్పని టక్మని లేచిపోతారు, చెప్తా అని చెప్పని. తీరా పైకి నుంచున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకి అర్థం కాదు. ఎక్కడో మొదలు పెడతారు, ఎక్కడో అయిపోద్ది. ఆయన ఏం చెప్తున్నాడు రా బాబు అని చెప్పి అర్థం కాదు ఎదుటి వాళ్ళు కూర్చున్న వాళ్ళకి. కాబట్టి సమాధాన సువార్తను సిద్ధ మనసును జోడి 2 వేసుకుని మనం ప్రయాణించాలండి. ఆ జోడు వేసుకున్నప్పుడే మన పాదాలు స్థిరంగా ఉంటాయి, మన పాదాలు జారిపోకుండా ఉంటాయండి. ఇంకా చాలా ఉన్నాయి. 3 ప్రాముఖ్యమైన అంశాలు చెప్పుకున్నామండి. రక్షణ పొందుకున్న తర్వాత మనకి జీవితం ఏ విధంగా ఉండాలి, ఏం చెప్పుకున్నామండి? ఎఫెసీ పత్రిక చెప్పుకున్నామండి. అన్యజనుల వలె మనం జీవించడానికి వీల్లేదు. అపవిత్రమైన అలవాట్లు, అపవిత్రమైన మాటలు, చెడ్డ మాటలు మనం పలకడానికి వీల్లేదు. కోపము, దూషణ మాటలు, బూతు మాటలు మాట్లాడడానికి వీల్లేదు. దేవునికి మహిమకరంగా జీవించాలి. నెంబర్ 2, దేవునికి తీర్మానం తీసుకోవాలి. తీర్మానం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. అదేవిధంగా ఆ విధంగా జీవిస్తూ ఉంటే సాతాను రకరకాల శోధనలు కలిగిస్తూ ఉంటాడు. ఆ శోధనలు ఎదిరించుకోవాలని చెప్పంటే సర్వాంగ కవచం ధరించుకుని మనం ముందుకు సాగాలండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.